రైతు సోదరులు నమస్కారం. ఈ రోజు మనం జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పత్తి రైతుని కలిసి ఇక్కడ ఎన్ని స్ప్రేయింగ్స్ చేశారు, ఏమేం మందులు కొట్టారో రైతు మాటలో తెలియజేసుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? ఏ ఊరు సార్ మీది? ఓకే, ఎన్ని ఎకరాలు పత్తి వేశారు? అంటే ఇది ఒక 3 ఎకరాలు, పక్కన ఒక 2 ఎకరాలు. ఓకే, ఏమేం మందులు పై మందులు కొట్టారు? సాధారణంగా పత్తిలో మొదటి దఫా పిచికారీగా ఏ మందులు కొడతారు సార్? మేము నాన్ స్టాప్ కొట్టేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఏం కొట్టారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీ సారు మీరు వచ్చారు కదా, చెప్పాక వట్టిగో కాపటానికి కొట్టాము. కొట్టిన తర్వాత ఏమైనా రిజల్ట్ కనిపించిందా? పర్వాలేదు. ఎన్ని రోజుల వరకు మీకు పంటను ఎటువంటి చెడుపీడలు లేకుండా కాపాడింది? దాదాపుగా నెల రోజుల వరకు ఏం స్ప్రేయింగ్ చేయలేదు. మరి వట్టిగా క్రాప్ టానిక్ తర్వాత నీమాయిలు, విబిఎం కొట్టాం. ఓకే, స్కేల్ అప్ ఈ 3 కొట్టిన తర్వాత కాండం దొలిచే పురుగు ఆగిపోయింది. అంటే కొట్టక ముందు సివియర్ గా ఉందా ప్రాబ్లమ్? ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. ఓకే, ఈ పంటలో చూసుకున్నట్లయితే మనకి 2 దఫా స్ప్రేయింగ్స్ మాత్రమే జరిగాయి. మొదటి దఫా స్ప్రేయింగ్ వట్టిగా క్రాప్ టానిక్ కొట్టి 1 నెల వరకు ఎటువంటి స్ప్రేయింగ్ జరగలేదు. నెల తర్వాత మనకి వాతావరణ పరిస్థితుల వలన కాండం తొలచు పురుగు అనేది అధికంగా రావడం జరిగింది ఈ పొలంలో. దానికోసమని విబిఎం, నీము, స్కేలప్ పూత దశలో ఉంది కాబట్టి స్కేలప్ని ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని పిచికారీ చేసి ఇవాళకి 5 రోజులు అవుతుంది. 5 రోజుల్లో మనకి ఈ కాండం తొలచు పురుగు యొక్క సమస్య అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టింది. చూడండి, ఈ పొలాన్ని చూసినట్లయితే మనకి సైడ్ బ్రాంచెస్ క్రాప్ టానిక్ వల్ల కానివ్వండి, ఈ వట్టిగా ఆకు అడుగు భాగాన్ని చూస్తే ఎటువంటి చీడపీడలు మనం ఇస్తున్నప్పుడు ఏంటంటే రసం పీల్చి పురుగులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పురుగులు ఏవీ లేవు. అండ్ మనకు ముఖ్యంగా కాండం తొలచు పురుగు అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరిగింది చేనులో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ డ్యామేజ్ అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టింది. కాబట్టి తోటి రైతులందరూ కూడా ఆనంద్ అగ్రో కేర్ వారి క్రాప్ టానిక్, వర్టిగో, విబిఎం వంటి మందులు వాడి అధిక లాభాలు పొందండి. రైతు సోదరులకు ధన్యవాదాలు.